మిత్రులకు నమస్కారం. ఎమిలీ షెంక్ల్ అనే పేరు గల ఒక జర్మన్ మహిళ. ఈమె ఎవరో కాదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి శ్రీమతి. ఒక భారతదేశపు కోడలి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. మీలో చాలామంది ఈ పేరు వినిముండకపోవచ్చు. ఒకవేళ వినకపోయినా అది మీ తప్పు కాదు. ఎందుకంటే ఈ పేరును చరిత్ర నుండి ఉద్దేశపూర్వకంగా నెహ్రూ, గాంధీ కుటుంబం తొలగించారు. శ్రీమతి ఎమిలీ షెంక్ల్ 1937లో భారతదేశపు అత్యంత ప్రియమైన కుమారుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని వివాహం చేసుకున్నారు. మరియు తన అత్తగారి ఇంటిగా తన కోడలిని నిజంగా స్వాగతించని ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఆమె రాక సందర్భంగా ఎలాంటి శుభగీతాలు పాడలేదు. అలాగే ఆమె కుమార్తె పుట్టినప్పుడు కూడా ఎలాంటి వేడుకల జానపద గీతాలు ఆలపించలేదు మన దేశం. ఆమె జీవితాన్ని ఎలా గడిపిందనే దానిపై బహిరంగంగా ఎలాంటి చర్చ జరగలేదు. మొత్తం 7 ఏళ్ల వివాహ జీవితంలో ఆమె తన భర్తతో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే గడపగలిగారు. ఆ తర్వాత తన భార్యను, చిన్న కుమార్తెను వదిలి ఆమె భర్త మన భారతదేశం కోసం పోరాడడానికి తిరిగి వచ్చేశారు. ఒక వాగ్దానంతో, ముందుగా దేశానికి స్వాతంత్ర్యం తెస్తానని, ఆ తర్వాత తన జీవితాంతం ఆమెతో గడుపుతానని. కానీ అది ఎప్పుడూ జరగలేదు. 1945లో అతను ఒక విమాన ప్రమాదంలో అదృశ్యమయ్యాడు. ఆ సమయంలో ఎమిలీ షెంక్ల్ చాలా చిన్న వయసులో ఉన్నారు. యూరోపియన్ ఆచారాల ప్రకారం ఆమె పునర్వివాహం చేసుకోగలిగేదే. కానీ ఆమె అలా చెయ్యకూడదని నిర్ణయించుకుంది. తన సంపూర్ణ జీవితం నేతాజీ గారి జ్ఞాపకాలతో గడిపింది. ఇది ఒక నిస్వార్థమైన ప్రేమ. దానికి బదులుగా ఆమె తన జీవితమంతా తీవ్రమైన కష్టాల్లో గడిపింది. టెలిగ్రాఫ్ కార్యాలయంలో క్లర్క్గా ఒక సాధారణ ఉద్యోగం చేస్తూ చాలా తక్కువ జీతంతో ఆమె తన కుమార్తెను పెంచింది. ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదు మరియు ఎవరిని ఏమీ అడగలేదు. అప్పటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. తన భర్త స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన దేశాన్ని కనీసం ఒక్కసారైనా సందర్శించాలని ఆమె కోరుకుంది. కానీ భారతదేశంలోని నెహ్రూ, గాంధీ రాజకీయ కుటుంబం ఈ ఒక్క మహిళకు ఎంతగా భయపడిందంటే, గౌరవంగా ఆహ్వానించి పౌరసత్వం ఇవ్వాల్సిన వ్యక్తికి భారతదేశంలోనికి రావడానికి వీసా కూడా నిషేధించింది. కష్టాలతో నిండిన జీవితం గడిపి ఎలాంటి ఆడంబరాలకు పోకుండా పూర్తి నిరాడంబరంగా జీవించిన శ్రీమతి ఎమిలీ షెంక్ల్ మార్చి 1996లో ఎవరికీ తెలియకుండానే కన్నుమూశారు. ఆమె పూర్తి పేరు శ్రీమతి ఎమిలీ షెంక్ల్ బోస్. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి భార్య. గాంధీ కుటుంబం భారత గడ్డపై కాలు మోపడానికి కూడా అనుమతించని మహిళ. ఆ దేశ ద్రోహుల కుటుంబానికి తెలుసు, ఈ దేశం ఈ విదేశీ కోడలిని గౌరవంతో తమ తలపై పెట్టుకుంటుందని. ఎమిలీ బోస్ను భారత గడ్డపైకి అడుగుపెట్టడానికి అనుమతించడం వారి అధికారానికి ఒక ముప్పుగా అనిపించింది. బహుశా అది నిజంగానే ముప్పు అయి ఉండవచ్చు. కానీ అదే కుటుంబం ఇంకో విదేశీ మహిళని మన తలపై పెట్టింది. చరిత్ర అన్నీ బయటకు తీస్తుంది. జాతీయవాదులారా, మేధావులారా, అన్యాయాన్ని ప్రతిఘటించండి. జై హింద్, వందే మాతరం, జై సుభాష్ చంద్రబోస్. సర్వేజన సుఖినో భవంతు.